వెల్కమ్ టు అలా కాసేపు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. హితిక్ష అక్షరాభ్యాసం వీడియోకి ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే అక్షరాభ్యాసం వీడియో ఎండ్ స్క్రీన్ లింక్లో ఉంది, చూసేయండి. పూజ అయిన రోజు కొంచెం సేపు స్కూల్లో కూర్చోబెట్టి తీసుకొచ్చేసాము. ఫస్ట్ డే స్కూల్ కదా, చాలా ఎగ్జైట్ అయ్యింది. స్కూల్ అంటే ఏమనుకుంటుందో ఏమో మరి. ఎర్లీగానే రెడీ అయిపోయింది. ఒక బ్యాగ్, ఒక బాటిల్ వేసుకుని నేనే పట్టుకుంటా అని స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యింది. ఇది వరకు అంటే 5 years వచ్చే వరకు స్కూల్లో జాయిన్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర చూసుకోవడానికి పెద్దవాళ్ళు లేకపోవడం, పేరెంట్స్ ఏమో జాబ్ అంటూ వెళ్ళిపోవడం, ఇలా ఏదో ఒకటి రీజన్తో 1.5 years నుంచే పిల్లల్ని ప్లే స్కూల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అందుకనేమో ఈ మధ్య ప్లే స్కూల్స్ కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. హితిక్ష స్కూల్కి అయితే చాలా హ్యాపీగా వెళ్ళింది. తన ఎంట్రీనే చాలా బాగా జరిగింది. ఇంకో 5 daysలో స్కూల్ యానివర్సరీ అంట, అందుకే పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి హితక్షకి డ్యాన్స్ అన్న, సాంగ్స్ అన్న చాలా ఇష్టం. కానీ కొంచెం కొత్తగా, కొంచెం భయంగా, కొంచెం సిగ్గుపడుతూ తన ఫేస్లో మిక్స్డ్ ఫీలింగ్స్ బాగా కనిపించాయి. యాక్చువల్గా అయితే టీవీలో చూసినట్టే డ్యాన్స్ స్టెప్స్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్లో ఉండిపోయినట్టుంది. ఫస్ట్ డే కదా, పిల్లలకి ఏమన్నా ఇస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకున్నాము. ముందే వాళ్ళ మేడం పర్మిషన్ తీసుకున్నాం లేండి. ఇంకా ఏమన్నా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ చెప్పాను కదా, పూజ రోజు మార్నింగే రావడంతో అంతా హడావుడి అయిపోయింది. అయినా కూడా ప్రతిదీ బాగానే జరిగింది. హితిక్షే కాదు, నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానండి. అంటే ఒకసారి కొత్త ప్లేస్, కొత్త మనుషులతో ఎలా మింగిల్ అవుతుందా అని. కానీ అది తీసుకెళ్ళిన బిస్కెట్స్, చాక్లెట్స్ అయితే చాలా హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేసింది. అందరినీ అడిగి మరీ ఇచ్చింది. అక్కడ కొంతమంది పిల్లలు రాసుకుంటూ ఉంటే తను కూడా కొంచెం సేపు స్లేట్ మీద రాసింది. మేడమ్స్ని, టీచర్స్ని బాగానే పలకరించింది. తను స్లైడర్ ఎక్కి ఆడుకుంటుంటే మేము నెమ్మదిగా పక్క నుండి వచ్చేసాం. ఏడిస్తే ఫోన్ చేయమని చెప్పి. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంత చిన్న పిల్లల్ని మనం స్కూల్లో వేసేటప్పుడు ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ని చూస్ చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. ఏమంటారు? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో, ఎందుకు ఏడుస్తారో తెలియదు కదా. స్కూల్ నుండి ఫోన్ రాగానే మనం వెళ్ళగలిగేలా ఉండాలి. వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు, అందులోనూ కొత్త వాళ్ళ దగ్గర అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈ ఏజ్లో వాళ్ళకి కేరింగ్ చాలా ఇంపార్టెంట్. దానితో పాటు పిల్లలందరితో కలిసిపోవడం, సోషల్గా మింగిల్ అయితే చాలు. ఈ ఏజ్లో వాళ్ళేమీ IAS ఆఫీసర్లు అయితే అవ్వక్కర్లేదు కదా. ముందు వాళ్ళు స్కూల్కి అడవకుండా వెళ్తే చాలు. స్కూల్ అలవాటైతే ఇంకా అన్నీ వాళ్ళే నెమ్మదిగా నేర్చుకుంటారు. మా అక్క వాళ్ళ స్కూల్లో వేయకపోవడానికి కూడా అదే రీజన్. మా ఇంటి దగ్గర నుండి 3.5 kilometers వస్తుంది. అందులోనూ మెయిన్ రోడ్లో ట్రాఫిక్తో నుండి వెళ్ళాలి. ఏదైనా అవసరం వచ్చినా త్వరగా వెళ్ళడానికి కూడా ఉండదు. సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. అందుకే ఇవన్నీ ఆలోచించి మా మమ్మీకి ఇంటి దగ్గరలో తను తీసుకురావడానికి ఈజీగా ఉండాలని మా రెసిడెన్షియల్ జోన్లోనే ఉన్న స్కూల్లోనే జాయిన్ చేశాం. మేము ఆలోచించింది కరెక్టే కదా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ డే కదా, స్కూల్లో 1 hour ఉంచేసాము. పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గట్టిగానే ఏడుస్తుంది. అలా అని నేను ప్యాంపర్ చేస్తానేమో అని అనుకోకండి, కొత్త కదా. ఒక 10 రోజులు వెళ్తే
అదే అలవాటైపోతుంది. అంతే కదా, ముద్దు చేసేటప్పుడు ముద్దు చేయాలి, గారం చేసేటప్పుడు గారం చేయాలి. ఫైనల్గా హితిక్ష ఫస్ట్ డే స్కూల్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.